ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఏదో ఒక కష్టాలు ఉంటూనే ఉంటాయి. అలాగే ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, ఇలా ఏదో ఒక సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. మీ కష్టాలన్నీ తీరిపోవాలంటే కార్తీక మాసంలో ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు. దురదృష్టం అదృష్టంగా మారుతుంది. మీ జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దీనితో పాటు ప్రతి పనిలో విజయం ప్రారంభమవుతుంది. ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది. ఇక కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు అందరూ శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఏ ఇంట చూసినా శివనామ స్మరణమే, ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే. కార్తీక మాసంలో శివ శివ అంటూ నామస్మరణ చేసినా, కార్తీక దామోదర అంటూ కీర్తించినా శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణ, పూజ అత్యంత ఫలవంతం. సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారు అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. కార్తీక మాసమంతా పూజలు చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ తిథులలో కాని ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే చాలు. పూర్తి పుణ్యఫలం లభిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం చాలా మంచిది. నెయ్యి లేదా నూనె దీపాలు వెలిగిస్తారు. చీకటిపై కాంతి విజయాన్ని ఇది సూచిస్తుంది. ప్రతికూలతలు తొలగిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయంలో దీపం వెలిగించడం మంచిది. మారేడు దళాలు శివుడికి అత్యంత ఇష్టమైన పత్రాలు. పవిత్రమైన ఈ పత్రాలతో పూజించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా సోమవారం నాడు శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకాన్ని చేయించాలి. శివునికి మాత్రం తులసి ఆకులను అస్సలు సమర్పించకూడదు. అదేవిధంగా సోమవారం రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శివుణ్ణి శంకు పుష్పాలు, తామర పువ్వులతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో శివుడిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. జిల్లేడు పువ్వులతో పూజించడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అదేవిధంగా శివుణ్ణి మల్లెపువ్వులతో పూజించడం వల్ల వివాహం జరుగుతుంది. శివుణ్ణి పూజించేవారు ధూమపానం, మద్యపానం చేయకూడదు. మాంసాహారాన్ని, ఉల్లిపాయలు తీసుకోకూడదు. అలాగే గ్రహ దోషాలతో బాధపడేవారు సోమవారం నిత్యం శివనామస్మరణలోనే ఉండాలి. ఈ విధంగా శివుడికి ఇష్టమైన పూలతో పూజించడం వల్ల మన సమస్యలన్నీ తొలగిపోతాయని, సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం నాడు శివుడిని పూజించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. అలాగే మీ ఇంటి ఖజానా ఎల్లప్పుడూ నిండుగా ఉండటానికి సోమవారం రోజున బియ్యాన్ని తీసుకోండి. అందులో కొంత శివుని ఆలయంలో సమర్పించండి. మిగిలిన బియ్యాన్ని ఎవరికైనా దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ ధనప్రవాహం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే మీకు పుణ్యం లభిస్తుంది. శివాలయంలో ఉండే గోపురం వద్ద కాని, ధ్వజస్తంభం దగ్గర కాని దీపారాధన చేయాలి. అత్యధిక మంది పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. సోమవారం రోజును ఈశ్వరుడికి అంకితం ఇవ్వబడింది. శివయ్యను పవిత్రమైన మనసుతో పూజిస్తే తమ కోరికలన్నీ తీరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. పరమేశ్వరుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తే శుభ ఫలితాలొస్తాయని చాలా మంది విశ్వాసం. అయితే శివుడిని పూజించే సమయంలో మొగలి పువ్వులను పొరపాటున కూడా సమర్పించొద్దు. ఈ పువ్వులను సమర్పించడం వల్ల పరమేశ్వరుడికి కోపం వస్తుంది. శివుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. శివుడు అభిషేక ప్రియుడు. పంచామృతాలు, పండ్ల రసాలు, విభూదితో పాటు అనేక వస్తువులతో అభిషేకిస్తారు. చెంబుడు నీళ్లు పోసిన ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మీద విష్ణువు నివసిస్తారని నమ్ముతారు. అలాగే ఉసిరి చెట్టు శివుని స్వరూపంగాను భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం వల్ల
ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సకల దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం, ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం చాలా మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు. కార్తీక మాసం అంటేనే దీపాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నిత్యం దీపారాధన చేసి దీపాలను కోనేటిలో లేదా నీటిలో వదులుతారు. ఉసిరిని పూజించడం వల్ల శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని పండితులు చెబుతున్నారు. గుండ్రంగా ఉండే ఉసిరితో దీపం ఎలా పెట్టాలని అనుకుంటారు. కానీ ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. ఉసిరికాయను మధ్యలో గుండ్రంగా కట్ చేసి అందులో నూనె లేదా నెయ్యి వేసుకుని వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగిపోవాలని అనుకుంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా గంగా, యమున లేదా మరేదైనా పవిత్ర నదిలో స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు స్నానం చేయడానికి నదికి వెళ్ళలేకపోతే మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం వేసి స్నానం ఆచరించవచ్చు. కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.